MG9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ స్టేట్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వివేకానంద కాలేజీ విద్యార్థులు స్వచ్ఛంద సేవలు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతరకు కొత్తగూడెం డిపో నుండి ప్రత్యేక బస్సులు, అదేవిధంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు వివేకానంద కాలేజీ విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రయాణికులకు సహాయపడుతూ వాళ్ళ గమ్యస్థానాలను చేరే విధంగా సూచనలు చేయనున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు మంచినీరు తదితర ఏర్పాట్లను ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ TS స్టేట్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్బానీ. కోఆర్డినేటర్ మల్లేశ్వర్ గారు మమ్మల్ని పంపడం జరిగింది. ఇక్కడ మేడారంకి పోయే భక్తులకు కలిగే సౌకర్యాలకి మేము ఇబ్బంది కలగకుండా వాళ్ళు గమ్యానికి వాళ్ళు చేరేటట్టు వాళ్ళ దారికి వాళ్ళకి మేము ఇబ్బందికి లేకుండా వాళ్ళకి మంచిగా ప్రయాణం చేయాలని వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచిగా ఇబ్బంది వాళ్ళ బస్సు ఎప్పటికప్పుడు బస్సు ఎక్కించేటట్టు చూసుకోకుండా నెట్టుకోకుండా మంచి దారిలో అందుబాటులో అట్లా కాలేజ్ తరఫు నుంచి మేము ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ 30 మంది వచ్చాము. కోఆర్డినేట్లో మేము 30 మంది సర్వీస్ చేద్దామని ఆర్టీసీకి అనుకుంటున్నాం. మేడారం పోయే భక్తులే కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎక్కడన్నా వేరే ఊళ్ళకి పోవాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి అందుబాటులో ఉన్నాం. మేము అన్ని రకాల సర్వీస్ చేద్దామని ఇక్కడ మేము ఎన్ని రోజుల పాటు చేస్తాను 4 రోజుల పాటు ఈ సర్వీస్ని ఇట్లనే యథావిధిగా నైట్ షిఫ్ట్, పొద్దున షిఫ్ట్ 3 షిఫ్ట్ల కింద మేము 30 మందిలో 3 షిఫ్ట్ల కింద ఎంచుకొని టైంలో షిఫ్ట్లకి ఒక 10 మంది కింద ఎంచుకొని అట్లా 3 షిఫ్ట్ల కింద మేము తీసుకున్నాం. ఇక ఆర్టీసీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. మంచిగా వచ్చిన బండి అయితే అమ్మా ఇది చూడండి సిస్టర్ గారు ఇచ్చినట్టు చేయండి. ఎంట్రన్స్లో నా కార్ తీయాలండి. బస్సులో వెంటనే తగులుతుంది. 93, 95 మీరు ఒకసారి ఇటు చూడరా కారు దయచేసి ఎక్కడి నుంచి తీసి వేరే